మనం ఎన్నో అమానవీయ ఘటనల గురించి వింటుంటాం. కానీ ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన మాత్రం విన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. చనిపోయిన తన సోదరి అకౌంట్లో ఉన్న కేవలం 19,300 రూపాయల కోసం ఒక నిరుపేద ఆదివాసీ వ్యక్తి ఆమె అస్థిపంజరాన్ని తవ్వి తీసి 3 కిలోమీటర్ల దూరం భుజాన మోసుకొని బ్యాంకుకు వెళ్లాడంటే నమ్ముతారా? ఇది ఏదో ఒక సినిమా సీన్ అయితే కాదు. మన సమాజంలోని వ్యవస్థలు పేదల పట్ల ఎంత కఠినంగా ఉన్నాయో చెప్పడానికి ఒక చేదు నిజం. వివరాల్లోకి వెళితే దియానలి గ్రామానికి చెందిన జిత్తు ముండా అనే వ్యక్తికి సోదరి కాక్రా ముండా మాత్రమే మిగిలిన ఏకైక బంధువు. ఆమె భర్త పిల్లలు ఇదివరకే చనిపోయారు. 2 నెలల క్రితం కాక్రా ముండా కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమెకు ఒడిశా గ్రామీణ బ్యాంక్ మల్లిపాసి బ్రాంచ్ లో కొంచెం డబ్బు ఉంది. నిరుపేద జిత్తుకు ఆ డబ్బు చాలా అవసరం. అయితే బ్యాంకుకు వెళ్లిన అతనికి మేనేజర్ నుంచి ఎదురైన సమాధానం ఒకటే: డబ్బులు కావాలి అంటే అకౌంట్ హోల్డర్ అయినా రావాలి, లేదా చట్టపరమైన వారసుడు ధృవీకరణ పత్రాలు అయినా ఉండాలి. చదువులేని జీతుకు డెత్ సర్టిఫికేట్ గురించి కానీ కోర్టు పేపర్ల గురించి కానీ ఏమీ తెలియదు. పదే పదే తిరిగిన బ్యాంకు వారు కనికరించలేదు. అకౌంట్ హోల్డర్ రావాలి అనే మాటను అతను అక్షరాల తీసుకున్నాడో ఏమో. నిస్సహాయ స్థితిలో ఉన్న జీతు శ్మశానానికి వెళ్లి తన సోదరి మృతదేహాన్ని అవశేషాలను తవ్వి తీశాడు. ఆ ఎముకలను ఒక గుడ్డలోనికి చుట్టి మండుతున్న ఎండలో 3 కిలోమీటర్ల దూరం మోసుకుంటూ బ్యాంకుకు గడప తొక్కాడు. ఆ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు, ఇతర కస్టమర్లు ఒక్కసారిగా విస్తుపోయారు. మరికొందరు బ్యాంకు సిబ్బంది అమానవీయ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాగితాల కోసం ఒక మనిషిని ఇంతటి నరకానికి గురి చేస్తారా అని ప్రశ్నించారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని మానవీయ కోణంలో ఈ విషయాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.